నేను వేరొక సబ్జెక్ట్ చెప్పాలని అనుకున్నాను, కానీ దేవుని యొక్క ప్రేరేపణ చేత మన సిలువ ధ్యాన కూడికల్లో కంటిన్యూ చేస్తున్నటువంటి ఒక అంశాన్ని నేను కంటిన్యూ చేయాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన రాకముందు ఒక వ్యక్తి దేవుని ఎదుట పరిపూర్ణుడిగా సంపూర్ణుడిగా అంగీకరించబడాలంటే ఏం చేయాలి, ఏం చేసేవారు అనే విషయాలు మనము చూడగలుగుతాం. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మన అందరూ కూడా తెలుసు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన పేదలకు సువార్త ప్రకటించడానికి, చెరలో ఉన్న వారికి విడుదల కలిగించడానికి, పాపంలో ఉన్న వారికి రక్షణ అనుగ్రహించడానికి. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు కనుక యేసుక్రీస్తు వారి ద్వారా మనం అందరం కూడా సంపూర్ణులుగా చేయబడ్డాం. అనగా మన మీద ఉన్నటువంటి అపరాధ భారం అంతా కూడా ఆయన ఏం చేశాడంటే తీసి ప్రక్కన పెట్టినట్లుగా మనము చూడగలుగుతాం. అయితే యేసుక్రీస్తు వారు రాకముందు దేవుని ఎదుట ఏ వ్యక్తి కూడా పరిపూర్ణుడిగా చేయబడేవాడు కాదు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలు పౌలు భక్తుడు అదే అంటాడు, గొర్రెల యొక్క రక్తం కానీ మేకల యొక్క రక్తం కానీ ఏ బలిపశు యొక్క రక్తం కూడా మనిషిని పరిశుద్ధునిగా చేయలేదు. కేవలం యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మాత్రమే ప్రతి వారు కూడా క్రీస్తు దేవునిలోనికి పరిపూర్ణులుగా చేయబడ్డారు. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఒక వ్యక్తి దేవుని యొక్క సముఖంలో దేవుని యొక్క ప్రసన్నిధిట నిలబడాలంటే పాత నిబంధన కాలంలో ఈ ఎగ్జామ్స్ని ఎవరు కూడా లేదు, ఒక ప్రధాన యాజకుడికి తప్ప. ఈరోజు మనం దేవుని యొక్క కృపాసనం చెంతకు, దేవుని యొక్క బలిపీఠం చెంతకు ఇటు రీతిగా చేరి మనం ప్రార్థన చేయగలుగుతున్నామంటే ఇదంతా కూడా ఎవరు ఇచ్చినటువంటి కృప అంటే యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహింప చేయబడినటువంటి కృప. గతించిన 3-4 దినాల నుంచి నేను కొన్ని విషయాలు నేను మీకు చెప్తున్నాను. అందులో ఒక వ్యక్తి దేవుని చేత అంగీకరించబడడానికి దేవుడు ఆ రోజులు ఇచ్చినటువంటి ఒక నియమం, మొట్టమొదటి నియమం దహన బలి అనబడినటువంటి నియమాన్ని మనం చూసాం. ఈ దహన బలిలో మనం చూస్తే దేవుడు ఒక వ్యక్తిని ఏమని చెప్పాడంటే, ఒక వ్యక్తి దేవుని చేత అంగీకరించబడాలంటే, దేవుని చేత పరిపూర్ణుడిగా చేయబడాలంటే ఈ యొక్క దహన బలి వంటి అనుభవాన్ని ఒక వ్యక్తి కలిగి ఉండాలి. కాబట్టి ఎవరైతే దేవుని ఎదుట తమ్ము తాము అంగీకరించబడాలనుకుంటారో, దేవుని ఎదుట తమ్ము తాము దేవునికి ఒక పరిశుద్ధంగా కనపరచుకోవాలనుకుంటారో ఈ నియమాన్ని ఆచరించాలని దేవుడు చెప్తాడు. అట్టి రీతిగా దేవుడు ఏం చేస్తాడంటే ఒక నియమాన్ని నియమించి అటువంటి అనుభవంలోనికి ప్రతి వారిని కూడా నడిపించాలని దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి ఆ యొక్క దహన బలి వంటి అనుభవాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఈ దహన బలిలో మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఎలాగైతే ప్రజలందరి కొరకు కూడా ప్రాణం అర్పించారో ఆయన చేసినటువంటి సమర్పణ అంతా కూడా ఈ యొక్క దహన బలి అనుభవంలో మనము చూడగలుగుతాం. అందుకే నేను మీకు చెప్పాను, దహన బలిని ఎందుకు అర్పించేవారంటే దహన బలి అనేది ఒక ప్రత్యామ్నాయం. ప్రత్యామ్నాయం అంటే నాకు బదులుగా నీవు అన్నమాట. ఇప్పుడు ప్లేయర్స్ ఉంటారు, 11 మంది ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తారు క్రికెట్లో. ఈ 11 మందితో పాటు 11 మందినే కాకుండా ఒక 4 మెంబర్స్ని ఎక్కువగా సెలెక్ట్ చేసి పక్కన పెడతారు, సబ్స్టిట్యూట్ అంటే ప్రత్యామ్నాయం. అందులో ఎవరికైనా ఏదైనా గాయం అయితే ఆయన ప్రక్కన పెట్టి ఎవరిని పంపిస్తారు? ఈ 12 వాడిని పంపిస్తారు, నచ్చిన వాడిని పంపిస్తారు, ఆప్షన్ అనమాట. అలాగే గాడ్ ఒక వ్యక్తిని పరిపూర్ణుడిగా చేయడానికి ఈ దహన బలి వంటి అనుభవాన్ని పెట్టి, ఈ దహన బలిని దేవుడు ఎందుకు పెట్టాడంటే ఒక దేవుని ఎదుట క్రీస్తు మనలందరినీ కూడా పరిపూర్ణులుగా చేయడానికి మనపక్షంగా ప్రత్యామ్నాయంగా ఆయన ఒక బలి పశువులే అర్పించబడ్డాడు అని తెలియచేయడానికి ఈ యొక్క నియమాన్ని ఈ యొక్క దేవుడు బైబిల్ గ్రంథంలో పెట్టినట్లుగా మనము చూడగలుగుతాం. అయితే రెండోదిగా మనం చూస్తున్నాం, రెండోదిగా నైవేద్యం అనే దాన్ని మనం చూస్తున్నాం. నైవేద్యం నేను చెప్పాను, బైబిల్ గ్రంథంలో ఎన్ని రకాల బలులు ఉంటాయని చెప్పాను. ఎన్ని రకాల బలులు? 5 రకాల బలులు. 5 రకాల బలులు ఒకసారి చెప్తారా? ఏమేంటి? దహన బలి, నైవేద్యము, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఇందులో 5 రకాల బలులు మనం చూస్తాం. ఈ 5 రకాల నియమాలన్నీ కూడా ఇశ్రాయేలీలు ఆరాధించేవారు. జోన్ ఒకసారి 5 రకాల విధానాలు దేవుడు బైబిల్ గ్రంథంలో పెట్టాడు. అంటే ఒక వ్యక్తి దేవుని ఎదుట పరిపూర్ణుడిగా చేయబడాలంటే ఈ యొక్క నియమం ఖచ్చితంగా ఆచరించాలి. ఈ నియమం ఖచ్చితంగా ఆచరించకపోతే ఆ వ్యక్తి దేవుని ఎదుట పరిపూర్ణుడిగా చేయబడేవాడు కాదు. అంటే అంగీకరించబడాలంటే, దేవుని చేత అంగీకరించబడాలంటే చూడండి ఒకసారి సేవా నియమం అని చెప్పేసి పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదువుదాం. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడను, అందులో దీపస్తంభము బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను, దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తరకు అవతల అతి పరిశుద్ధ స్థలం అని గుడారం ఉండెను, అందులో సువర్ణ దోపార్తియు
అంతటను బంగారు రేకుతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. దాని మీద కరుణపీఠం కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులు ఉండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్ప వల్లబడదు అంటూ ఆ క్రిందకు వస్తాడు. చూడండి, ఆ క్రిందకు వస్తూ 13వ వచనంలో మనం చూస్తే, ఎలా అనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శుద్ధీకరణ కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచినట్ల నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి సేవానియమం అని చెప్తున్నాడు అనమాట. పాతకాలంలో ఉన్నటువంటి సేవానియమం. ఈ సేవానియమం ఉండేది ఎలా ఉండేదని చెప్తున్నాడంటే, ఒక పరిశుద్ధ స్థలం ఉండేది, గుడారం ఏర్పరచబడింది. ఆ గుడారంలో మొట్టమొదటి ఏముండేది చూడండి, సేవానియమం. ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం ఉంది. ఎలాగనగా మొదట ఒక గుడారము ఏర్పరచబడింది. ఆ మొదటి గుడారంలో ఏమున్నాయట, దీపస్తంభము, బల్ల, దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. 2 పార్ట్లు, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. మూడోదిగా ఆవరణం ఉండేది. ఈ ఆవరణంలో ఎవరైనా వెళ్ళొచ్చు. పరిశుద్ధ స్థలంలో ఇశ్రాయేల్ అయిన వారే వెళ్ళాలి. ఈ యొక్క 3 కేటగిరీస్ మనం చూస్తే, పరిశుద్ధ స్థలంలోనికి ఇశ్రాయేలీయులు వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళాలి, యాజకుడు మాత్రమే వెళ్ళాలి. యాజకుడు తప్ప ఎవడు వెళ్ళినా కానీ ఆ యొక్క అగ్ని వచ్చి దహించేది, దేవుడు క్షమించేవాడు కాదు. దేవుడితో అంత పరిశుద్ధంగా ఉండాలి. ఈవెన్ యాజకుడు కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తున్నప్పుడు తాను అన్నీ కూడా సరి చేసుకుని వెళ్ళే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తుంటాం, దేవా నాతో మాట్లాడు, దేవా నాకు కనబడు అని చెప్పేసి ప్రార్థన చేస్తాం. దేవుడు నిజంగా నీతో మాట్లాడితే నువ్వు బ్రతకు. దేవుడు నిజంగా నాతో మాట్లాడితే మనము బ్రతకలే. ఆయన మనం చూడలేం. చాలాసార్లు మనం చూస్తుంటాం, చాలామంది నాకు కనిపించి అంటుంటారు. దేవుడు నిజంగా మనకు కనబడితే, దేవుని యొక్క ప్రత్యక్షత మనం చూస్తాయి. మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రక్కన పెడితే, న్యూ టెస్ట్మెంట్లో జకర్యా ఎలిజబెత్ కాలంలో జకర్యా యాజక ధర్మాన్ని జరిగిస్తున్నప్పుడు దేవతతో వచ్చి ప్రత్యక్షమైనప్పుడు యాజకుడు అయినటువంటి జకర్యా ఏం చేశాడు, తొందరపడి భయపడిన వాడు అయిపోయాడట. తొందరపడి భయపడిన వాడాయన. అంటే దేవతను చూసినప్పుడు ఏం కలుగుతుంది, భయం కలుగుతుంది. నిజంగా దేవుని యొక్క ప్రత్యక్షతను చూసిన వారు ఎలా ఉంటారంటే చచ్చిన అనుభవాన్ని కలిగి ఉంటారు. మీరు పరలోకపు దర్శనాన్ని చూసినటువంటి కొంతమంది భక్తులను మనం చూసినప్పుడు, యోహాను ప్రకటన గ్రంథంలో చూస్తే దేవుని యొక్క ప్రత్యక్షతను చూసినప్పుడు యోహాను ఏమయ్యాడట, చచ్చిన వాని వలె. ఇలా హీరోలా రాలేదాడు బయటికి. నిజంగా దేవుని యొక్క ప్రసన్నత చూస్తే మనలో ఎలా ఉంటుందో తెలుసా, మనలో ఒక షాక్ అనేది మనము చూస్తాం. ఇక్కడ పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు. మొదటి సేవా నియమం ఎలా ఉండేది, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో ఎవరైనా వెళ్ళేవారు. అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడు మాత్రమే వెళ్ళేవాడు. యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎందుకు వెళ్ళేవాడు అంటే, ఎందుకు వెళ్ళేవాడు యాజకుడు, ప్రజలందరి పక్షంగా అర్పించబడినటువంటి అర్పణలన్నీ కూడా దేవుని ఎదుట అంగీకరింప చేయడానికి యాజకుడు ఏం చేసేవాడు, అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళేవాడు. ఈ అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళినప్పుడు యాజకుడు అంటే ప్రజలందరూ కూడా పాపం చేశారు. ప్రజలందరూ పాపం పక్షంగా యాజకుడు వారి యొక్క అర్పణంతా కూడా తీసుకుని వెళ్ళి ఆ బలిపీఠం మీద ఆ యొక్క తను నియమించినటువంటి నియమాలన్నీ కూడా పాటించడానికి వెళ్ళినప్పుడు, ప్రజలందరూ కూడా పాపం చేసినట్టు ఆ పాపాలు పరిహరించడానికి యాజకుడు వెళ్ళినప్పుడు, ఈ యాజకుడు సరిగా లేకపోతే మొట్టమొదటి శిక్ష ఎవరి మీదకి వచ్చేదంటే, ఎవరి మీదకి వచ్చేది, ముందు యాజకుడు వికెట్లు వేసిపోయేది అనమాట. అంటే అంత జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్పాడు. అంటే ఒక వ్యక్తి దేవుని చేత ఒప్పించబడాలంటే, ఒక వ్యక్తి దేవుని చేత పరిపూర్ణుడిగా చేయబడాలంటే గాడ్ ఒక ప్రాసెస్ ఇచ్చాడనమాట. అది యొక్క బలి విధానం. ఈ యొక్క బలి విధానంలో మనం చూసినప్పుడు, అందుకే దేవుని ఎదుట ఒక వ్యక్తి పరిపూర్ణుడిగా చేయబడడానికి ఒక టెంపరీ ఆప్షన్గా గాడ్ దాన్ని అనుగ్రహింపజేశాడు. సరే, ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ యొక్క లేవ్యకాండము 2వ అధ్యాయంలో మనం చూస్తే, లేవ్యకాండము 2వ అధ్యాయము, ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనం చూస్తే ఒక అర్పణ గురించి ఇక్కడ దేవుడు వివరిస్తాడు. మొదటి అధ్యాయం అంతా కూడా దహన బలి అనబడినటువంటి ఒక అనుభవం గురించి దేవుడు చెప్తాడు. ఈ యొక్క లేవ్యకాండం 2వ అధ్యాయం అంతా కూడా మనం స్టడీ చేస్తే, ఈ అధ్యాయంలో నైవేద్యము అనబడినటువంటి ఒక అర్పణ గురించి దేవుడు క్లియర్ కట్గా తెలియజేస్తాడు. మీరు 1వ అధ్యాయం అంతా కూడా చదివితే దహన బలి గురించే వివరించబడుతుంది, కానీ ఆ దహన బలిలో దేవుడు ఇచ్చినటువంటి స్టెప్స్ను మనం
పరిశీలన చేయగలుగుతాం. వివరించినటువంటి వివరణ ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్కలా ఉంటుంది. మొట్టమొదటి అధ్యాయం మనం చూస్తే 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ఈ యొక్క 9వ వచనం వరకు కూడా చదివితే అది ఒక పార్ట్. అంటే వారు అక్కడ తీసుకున్నటువంటి ఆ బలిపశువు ఏ రకానదైతే ఆ రకానుగా దేవుడు అక్కడ వివరించడం జరిగింది. ఆ తర్వాత మనం క్రింద చూస్తే ఆ యొక్క 10 నుంచి 13 వరకు కూడా చూస్తే అక్కడ తీసుకున్నటువంటి ఒక గొర్రె కానీ మేక కానీ దాని గురించినటువంటి విధానం అంతా కూడా ఎలా ఉంటుంది. అక్కడ ఆప్షన్ అయితే చేంజ్ అయింది కానీ బలి విధానం మాత్రం, ప్రాసెసింగ్ మాత్రం ఒకటే. మీకు ఎగ్జాంపుల్ అర్థమయ్యేలా చెప్పాలంటే ప్యాంటు షర్ట్లు ఎన్ని రకాలు ఉన్నా కానీ వేసుకోవడానికి మాత్రం ఆప్షన్ మాత్రం ఒకటే అన్నమాట. స్టిచ్చింగ్ చేసే విధానము ఒకటే. క్లాత్లు ఎన్నైనా ఉండొచ్చు కానీ స్టిచ్చింగ్ చేసే విధానము ఒకటే. ఎలాగైతే ఉందో బలి విధానం ఒకటే, కానీ అక్కడ వస్తువులు మారచ్చు కానీ బలి విధానం ఆయన నియమించిన నియమాలు మాత్రం ఒకటే. ఇప్పుడు 2వ అధ్యాయంలో మనం చూస్తే ఒక అర్పణ గురించి ఆయన చెప్తాడు. ఎవడైనా యెహోవాకు నైవేద్యం అర్పించాలనుకున్నప్పుడు, నైవేద్యము చేయాలనుకున్నప్పుడు ఇలా చేయాలి అని ఒక పార్ట్ గురించి ఆయన చెప్తాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను దీంట్లోంచి కొన్ని విషయాలు మాట్లాడతాను. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ నైవేద్యం? రాత్రికాల సమయంలో నేను మీకు చెప్పాను. నైవేద్యం అంటే అర్థం ఏంటి? బహుమానం. చాలా షార్ప్గా ఉన్నారు మీరంతా. నైవేద్యం అంటే బహుమానం. అంటే దేవునికి బహుమానంగా మనం ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఆ బహుమానంగా ఇచ్చే వస్తువు ఎలా ఉండాలి, లేదంటే అర్పించే అర్పణ ఎలా ఉండాలని గాడ్ కొన్ని నియమ నిబంధనలు తెలియజేశాడు. ఎవరైనా ఒక వ్యక్తి దేవునికి కావాలనుకుంటే, దేవుడు నాకు కావాలనుకుంటే, దేవుడు ఎప్పుడు కూడా రాత్రికాల సమయంలో కూడా జ్ఞాపం చేస్తాను, ఇప్పుడు కూడా జ్ఞాపం చేస్తాను. దేవుడికి ఎప్పుడు కూడా కావాల్సింది ఎవరంటే దేవుడి చేత బలవంతంగా పిలిపించుకునేవారు కాదు, దేవుని కొరకు ఇష్టపూర్వకంగా చేసేవారు దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడుతుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని ఇష్టపడుతుంటాడంటే దేవుని పని కొరకు ఇష్టపూర్వకంగా పనిచేసేవారిని దేవుడు ఇష్టపడుతుంటాడు. కష్టంగా పనిచేస్తారు చూసారా, వాళ్ళ దేవుడు ఎప్పుడు కూడా లక్ష్య పెట్టే దేవుడు కానే కాదు. మనకందరూ కూడా తెలుసు, ఆది కాండము 3rd చాప్టర్లో మనం చూస్తే ఆదాము అవ్వలకు పుట్టినటువంటి సంతానమైనటువంటి కయ్యను హేబెల్ వాళ్ళిద్దరిని మనం చూస్తాం. వాళ్ళిద్దరూ కూడా దేవునికి అర్పణలు తీసుకొస్తారు. కయ్యను తీసుకొచ్చిన అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు, హేబెల్ తీసుకొచ్చినటువంటి అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు. ఎందుకు హేబెల్ తీసుకొచ్చినటువంటి అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడంటే, హేబెల్ ఏం చేశాడట? శ్రేష్టమైన వాడిని కూడా తీసుకొచ్చాడట. దేవుని దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏ ఉద్దేశంతో తీసుకొచ్చాడంటే, దేవుడు తర్వాత నేను అనుకున్నాడు. ఏమనుకున్నాడు? దేవుని తర్వాతే నేను. కయ్యను ఏం చేస్తాడు? శ్రేష్టమని తీసుకురాలేదు. దేవుడు ఎప్పుడు కూడా దేన్ని ఇష్టపడతాడంటే శ్రేష్టమైన దాన్ని ఇండిపెండెంట్గా ఇష్టపడతాడు. శ్రేష్టమైన దానిని ఇండిపెండెంట్గా ఇష్టపడతాడు. అంటే ఆయన ఇష్టపడింది శ్రేష్టమైంది ఎలా ఉండాలంటే ఆయన కొరకు తను సమర్పించుకునే రీతిగా ఉండాలి. చాలామంది ఎలా ఉంటారంటే భక్తి జీవితంలో ఎప్పుడు కూడా ఏం చేయాలి? పక్కోడు గోకుతూ ఉండాలి వాళ్ళని, అప్పుడు కానీ వాళ్ళకే. చూడండి, చాలామంది ఉదయకాల సమయంలో ప్రార్థనకు వెళ్ళాలి అని ఏం చేయాలి? 10 సార్లు గుర్తు చేయాలి వాళ్ళకి. 10 సార్లు గుర్తు చేస్తేనే తప్ప చాలామంది రారు. అంతకుముందే రాత్రికాల సమయంలో ఫోన్ చేసాం అనుకోండి, ముందే తెలివితేటలుగా ఏం చేస్తారు వాళ్ళు? ముందు సైలెంట్లో పెట్టుకుంటారు, లేదంటే కాలు పిక్ చేయరు. ఆ తర్వాత మార్నింగ్ ప్రార్థన అయిన తర్వాత మనకి ఏదోటి స్టోరీ చెప్తుంటారు. దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడేది ఎవరిని ఇష్టపడతాడంటే దేవుని కొరకు ఇండిపెండెంట్గా పనిచేసేవారిని. చూడండి, నైవేద్యం గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఒకడు యెహోవాకు నైవేద్యం చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారులకు దానిని తేవలను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకుని యెహోవాకి ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహించవలను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములో అది అతి పరిశుద్ధం. నేను ఇందాక మీకు చెప్పినటువంటి 5 విధానాల్లో మనం చూస్తే, 5 బలుల విధానాల్లో మనం చూస్తే, మొదటి 3 బలి విధానాల్లో మీరు ఏం చూస్తారంటే యెహోవాకు ఇంపైన హోమము, యెహోవాకు ఇంపైన సువాసన ఉండే హోమాలుగా ఇవి మనం చూస్తాం. దహన బలిని మీరు చూసినప్పుడు, దహన బలి అర్పించినప్పుడు అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమంగా ఉంది. అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండండి. దహన బలి ఎలా ఉందట? యెహోవాకు ఇంపైన సువాసనగా ఉంటుంది. రెండోదిగా ఈ నైవేద్యార్పణ కూడా ఎలా ఉంటుందంటే అది యెహోవాకు అతి పరిశుద్ధము ఇంపైన
సువాసనగా ఉంటుంది. మూడోదిగా మనం చూస్తే సమాధాన బలిని కూడా మనం చూస్తే ఈ సమాధాన బలి కూడా ఎలా ఉంటుందంటే దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన 2 బలులు ఉన్నాయి చూసారా, ఆ 2 బలులు ఏంటి? పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ. దేవునికి ఇంపైన సువాసనగా లేవు. ఎందుకు ఇంపైన సువాసనగా లేవు? అందులో ఉన్నదే పాపం. దేవుడు పాపిని ఇష్టపడతాడు కానీ పాపిని ప్రేమిస్తాడు కానీ పాపను ప్రేమించడు. అందుకే దేవునికి 2 బలులు కూడా ఇంపైన సువాసనగా లేవు. ఇవన్నీ కూడా ఇంపైన సువాసన లేని హోమాలుగా ఉన్నాయి. కానీ ఇంపైన సువాసనగా ఉన్న హోమాలు ఏంటంటే ఒకటి దహన బలి, నైవేద్యము, సమాధాన బలి. ఎందుకంటే ఇందులో గాడ్ ఏం చేస్తాడంటే ఒక పర్సన్ ఇండిపెండెంట్గా దేవునికి ఎలా లోబడతాడు. అందుకే మొట్టమొదటి దహన బలిలోనే గాడ్ ఇచ్చినటువంటి నియమం ఏంటంటే ఆ దహన బలిలో ఏది ఎవరికి చెందకూడదు. ఆ దహన బలిలో ఏది ఎవరికి చెందకూడదు. అందులో ఉన్న ప్రతి పార్ట్ కూడా ఎవరికి చెందాలంటే కేవలం దేవునికే చెందాలి. ఆ బలిలో నుంచి నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే మనలో ఉన్న ప్రతి అవయవం ద్వారా మనం దేవుణ్ణి స్తుతించాలి. మనలో ఉన్న ప్రతి అవయవం ద్వారా మనం దేవుణ్ణే మహింపరచాలి. చూడండి, చాలామంది దేవుని కొరకు పని చేయడానికి ఇష్టపడరు కానీ బయట పని చేయమంటే తెగ చేసేస్తారు. దేవుని పని మనం చేయడానికి ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగిన అనుభవాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు రెండోదిగా మనం చూస్తే ఈ నైవేద్యం అర్పించినప్పుడు గాడ్ ఇస్తున్నటువంటి కొన్ని కమాండ్మెంట్స్, అక్కడ ఇస్తున్నటువంటి ఇంగ్రీడియంట్స్ మనం చూసినప్పుడు మొట్టమొదటి ఏం చేయమన్నాడు? నైవేద్యం అర్పించేవాడు ఏం తీసుకురమ్మన్నాడు? గోధుమ పిండి తీసుకుని రమ్మన్నాడు. ఆ గోధుమ పిండి తీసుకొచ్చిన తర్వాత దాని మీద ఏం పోయమన్నాడు? నూనె పోయమన్నాడు. ఆ తర్వాత సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల ఎదుగు దాన్ని తేవాలి. ఎవరైనా ఒక నైవేద్యం తేవాలంటే, ఒక నైవేద్యం చేయాలంటే అంటే దేవునికి అర్పణగా తను ఒక బహుమానంగా ఏదైనా అర్పణ అర్పించాలంటే దేవుడు ఏమన్నాడంటే ఇదిగో ఈ కట్టడలు, ఈ నియమాలు అని చెప్పేసి గాడ్ కొన్ని కట్టడలు, కొన్ని నియమాలు ఇచ్చాడు. ఇప్పుడు ఈ యొక్క నైవేద్యంలో మనం చూస్తే ఈ నైవేద్యము ఎందుకు గాడ్ ఇందులో చేర్చాడు, దీనికి క్రీస్తుకు ఉన్నటువంటి సంబంధం ఏంటని మనం చూస్తే క్రీస్తు యొక్క జీవితాన్ని ఈ యొక్క అర్పణతో మనం పోల్చుకుంటే ఈ అర్పణలో నుంచి క్రీస్తు యొక్క జీవితంలో నుండి మన జీవితానికి అన్వయించుకోవాల్సినటువంటి విషయాలు ఏంటని మనము కొన్ని పరిశీలన చేద్దాం. మొట్టమొదటి నైవేద్యం అర్పించాలంటే ఎలా అర్పించమన్నాడు గాడ్? మొట్టమొదటి గోధుమ పిండి తీసుకుని రమ్మన్నాడు. నేను మీకు జ్ఞాపకం చేశాను, గోధుమ పిండి అవ్వాలంటే ఎలా అవుతుంది? గోధుమ పిండి అది బాగా డ్రై అవ్వాలి. ఏమవ్వాలి? బాగా డ్రై అవ్వాలి. గోధుమలు ఎంత బాగా డ్రై అయితే అంత బాగా పిండి వస్తుంది. ఇప్పుడు మనం బియ్య పిండి తీయాలంటే ఆ తడి బియ్యాన్ని తీసి ఇసురమ్మంటే పిండి వస్తుందంటే పిండి రాదు. పిండి బాగా రావాలంటే ఏం చేయాలి? అది బాగా ఎండబెట్టాలి. అలాగే గోధుమ పిండి రావాలంటే గోధుమలు ఏం చేయాలి? బాగా ఎండబెట్టాలి. బాగా ఎంత ఎండబెడితే లేదంటే ఎంత అవి డ్రై చేస్తే, ఫ్రై చేస్తే అంత బాగా పిండి అవుతాయి. ఇప్పుడు పిండి రావాలంటే ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఏంటంటే గోధుమ గింజ బాగా నలపబడాలి, గోధుమ గింజ బాగా డ్రై అవ్వాలి. ఈ గోధుమ గింజ ఎలాగైతే డ్రై అయిన అనుభవంలో ఉంటుందో, గోధుమ గింజ ఎలాగైతే బాగా నలపబడిన అనుభవంలో ఉంటుందో అలా నలపబడిన తర్వాతే ఒక పిండిగా మారడానికి అవకాశము ఉంటుంది. అలాగే ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు కొరకు ఒక పనికొచ్చే పాత్రగా ఉండాలంటే ప్రతి విశ్వాసి కూడా ఎలా ఉండాలట? గోధుమ గింజ వలె మనం కూడా ఏమవ్వాలి? క్రీస్తు కొరకు ఎండినటువంటి అనుభవాన్ని, క్రీస్తు కొరకు శ్రమ అనుభవించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. నలగొట్టబడ్డం అంటే అర్థం ఏంటి? నలగొట్టబడడం అంటే అర్థం ఏంటి? మీరు పక్క పక్కన కూర్చున్నారు కదా, ఒకళ్ళ కాలు మీద ఇంకొకరు కాలు ఎక్కించుకోండి. దాన్ని ఏమంటారు? కాలు నలిగిపోయింది, ఏళ్ళు నలిగిపోయింది అంటారు. కాలు నలిగిపోవడం అంటే స్వీట్గా ఉంటుందా, హాట్గా ఉంటుందా? హాట్గా ఉంటుంది. కాలు నలిగిపోవడం, చేయి నలిగిపోవడం అంటే అర్థం ఏంటంటే మన శ్రమను మనం క్రీస్తు కొరకు అనిపించే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. గోధుమ పిండి ఎప్పుడు పిండి అవుతుంది అంటే నలగొట్టబడిన అనుభవం కలిగినప్పుడు. నలగొట్టబడ్డం అంటే క్రీస్తు కొరకు శ్రమపడే అనుభవాన్ని మనము కలిగినప్పుడు. క్రీస్తు కూడా అంత పరిపూర్ణతలోనికి రావడానికి కారణం ఏంటి అని మనం చూస్తే, క్రీస్తు కూడా అంత పరిపూర్ణుడిగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన ఏమయ్యాడు? సంఘం కొరకు తన్ను తాను నలగొట్టుకున్నాడు, తన్ను తాను అర్పించుకున్నాడు, తన్ను తాను ఇండిపెండెంట్గా సమర్పించుకున్నాడు. నేను సారిసారిగా గుర్తు చేస్తుంటాను, ఆయన చెప్తాడు శిష్యులతో, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం కలదు, నా ప్రాణం తీసుకోవడానికి నాకు అధికారం కలదు. ఆయనకు సర్వం అధికారం ఉంది. ఆయన ఏది చేసినా ఎలా చేశాడో తెలిసి ఇష్టపూర్వకంగా చేశాడు కానీ కష్టంగా ఏది చేయలేదు.
ఈ సంఘం కొరకు ఆయన ఏం చేశాడంటే ప్రతిదీ కూడా ఇష్టపూర్వకంగానే పెట్టుకున్నాడు. ఆయన నలగొట్టబడ్డాడు. రాత్రి కాల సమయంలో జ్ఞాపం చేశాను, ఆయన తీర్పు తీరుస్తున్నప్పుడు ఉదయం 6 గంటల టైంలో తీర్పు తీర్చారు. ప్రేతేరి మనబడు అర్ధగారి మందులను పంపిస్తారు. 9కి ముందు బయటికి తీసుకొస్తారు. ఫ్రెష్గా జాంకాయలోకి వెళ్ళిన ఆయన ఎలా వచ్చాడంటే బాగా గుర్తుపట్టలేని స్వరూపానికి మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 6 గంటల టైంలో తీర్పు తీర్చే టైంలో ఎంత ఫ్రెష్గా ఉన్నాడో, లోపలికి తీసుకెళ్ళి బయటికి తీసుకొస్తే ఆ బయటికి తీసుకొచ్చినటువంటి పర్సన్ ఎలా ఉన్నాడు తెలుసా? ఆ జన సమూహం గుర్తుపట్టలేని స్వరూపంలోనికి మారిపోయాడు. అంటే ఎంతగా ఆయన హింసించారో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ షార్ట్ వేలో అందుకే అక్కడ గుర్తుపట్టకపోతే, ఇదిగో మీరు కోరుకున్న ఈ మనుషుడు, ఇదిగో ఈ మనుషుడు. ఆయన సంఘం కొరకు నలగొట్టబడ్డాడు. సంఘం కొరకు తన్ను తాను సమర్పించుకున్నాడు. సంఘం కొరకు తన్ను తాను వేపరుచుకున్నాడు. నేను చాలాసార్లు చెప్తుంటాను, భక్తి జీవితం అంటే సుఖాన్ని కోరుకోవడం కాదు. భక్తి జీవితం అంటే మన ఇష్టానుసారం మన లైఫ్ ఆశీర్వాదాల కొరకు బ్రతకడం కాదు. భక్తి జీవితం అంటే దేవుడు మిగిల్చినటువంటి శ్రమల్లో మనవంతు మన శరీరమందు పరిపూర్ణం చేయడం. మనవంతు మన శరీరమందు పరిపూర్ణము చేయడం. ఇక్కడ మనం చూస్తే చూడండి, గోధుమ పిండి ఎటువంటి అనుభవాన్ని కలిగి ఉంటుందంటే నలగొట్టబడిన అనుభవాన్ని కలిగి ఉంటుంది. ఈ యొక్క కొరింథీయులు రాసినటువంటి పత్రిక మొదటి కొరింథీయులు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరాన్ని నలగొట్టుకొని దాన్ని లోపరుచుకొనిచున్నాను. ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోతానేమోనని నా శరీరాన్ని ఏం చేస్తున్నాను? నలగొట్టుకోవడం అంటే ఏంటంటే క్రీస్తు కొరకు శ్రమల వంటి అనుభవం కూడా మనం నడిపించుకోవడం. ఇక్కడ మనం చూస్తే గోధుమ పిండి దేనికి సాదృశ్యంగా ఉందంటే, అది ఒక పిండిగా చేయబడాలంటే నలగొట్టబడిన అనుభవాన్ని కలిగి ఉండాలి. ఒక వ్యక్తి పరిపూర్ణమైన విశ్వాసగా మారాలంటే ఎప్పుడు మార్చగలుగుతాడంటే శ్రమ యొక్క అనుభవం గుండా కొనసాగినప్పుడే, శ్రమ యొక్క అనుభవం గుండా ప్రయాణం చేయగలిగినప్పుడే. క్రీస్తు మనకు నేర్పించిన మాదిరి ఏంటంటే ఆయన శ్రమ పడ్డాడు, శ్రమ పడే వారికి ఆయన ఒక మాదిరిగా నిల్చున్నాడు. ఆ తర్వాత మనం చూస్తే ఇంకేం కావాలన్నాడు ఆ యొక్క నైవేద్యంలో, అతడు నూనె దాని మీద పోయమన్నాడు. నూనెను మనం చూస్తాం, నూనె దేనికి సాదృశ్యంగా నేను చెప్పాను? నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ఈ యొక్క నూనెను మనం చూసినప్పుడు క్రీస్తు ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా ఎటువంటి అనుభవాన్ని ఆయన కలిగి ఉన్నాడంటే, ఎటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు? పరిశుద్ధాత్మక అనుభవాన్ని కలిగి ఉన్నాడు. మీ అందరికీ పరిశుద్ధాత్మ అనుభవం ఉందా? అంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ అనుభవం ఉందా? మాట్లాడలేదండి. ఎవడన్నా దేవునాత్మ వాడు కాకపోతుందనట దేనికి సంబంధించినడంట? నేను చాలాసార్లు చెప్తుంటాను, ఐదర్ పరిశుద్ధాత్మ చేత నువ్వు ఉండాలి, లేదంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ చేత నువ్వు ఉండాలి. ఎవడ బెస్ట్ ఫ్రెండ్? సాతానాత్మ. ఐదర్ పరిశుద్ధాత్మ అన్న మన మీద ఉండాలి, లేదంటే దురాత్మ అన్న మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ ఉందనుకోండి, పరిశుద్ధాత్మకు దురాత్మకు తేడా ఏంటి? పరిశుద్ధాత్మ మన మీద ఉంటే ఏం చేస్తాం? అన్ని విధేయతమైన కార్యాలు మనం చేస్తాం. ఈ దురాత్మ ఉందనుకోండి, అది ఒకటి వస్తుందట, పరిశుద్ధాత్మ అయితే ఒకటే ఉంటుంది. ఈ దురాత్మ ఏం చేస్తుందట? వరిడి ఖాళీగా ఉన్నాడరా, వీడి హార్ట్ ఖాళీగా ఉందని చెప్పి ఒకటి వచ్చి ఏం చేస్తుందట? ఇంకో 10 మందిని తీసుకొస్తాడు వెళ్ళి. ఏం చేస్తుంది? ఇంకో 10 మందిని తీసుకొస్తుంది. ఇప్పుడు ఒక ఆత్మ ఉంటేనే ఒక రకంగా ఉంటుంది, ఇంక 10 ఆత్మలు ఉన్నాయనుకోండి ఎలా ఉంటుంది? వాళ్ళు ఏ టైంలో ఎలా ఉంటారో వాళ్ళకే తెలీదు. యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్న దినములన్నీ కూడా దేని చేత నడిపించబడ్డారంటే పరిశుద్ధాత్మ శక్తి చేత బలపరచబడ్డారు. ఆయన అభిషేకం పొందుకున్నది పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన ఒడ్డుకి రాగానే బాప్తిసం పొందిన వెంటనే ఆయన మీదకి ఏమొచ్చిందంటే పరిశుద్ధాత్మ వచ్చింది. ఆయన అరణ్యమునకు దేని చేత కొనుకోబడ్డాడంటే పరిశుద్ధాత్మ చేత. ఆయన దుఃఖ సమయంలో సిలువ మరణానికి కొద్ది సమయంలో అప్పగించబడతాననగా ఆ యొక్క గెత్సెమనే వనంలో ప్రార్థన చేస్తుంటే దేని చేత బలపరచబడ్డాడంటే పరిశుద్ధాత్మ శక్తి చేత బలపరచబడ్డాడు. ఆయన భూమి మీద నుంచి వెళ్ళిపోతూ
మరణించే చివరి గడియల్లో శిష్యులకు చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? ఇదిగో మీరు ఏమాత్రం కూడా దుఃఖపడవద్దు, మీరు దుఃఖపడకుండా నేను ఏం చేస్తాను తెలుసా? నా ఆదరణకర్తను పరిశుద్ధాత్మను మీకు తోడుగా ఉంచుతానని చెప్తాడు. అంటే ఏ విశ్వాసం అయినా సరే ఎటువంటి అనుభవం గుండా కొనసాగాలంటే యేసుక్రీస్తు వారి వలె ఎలా ఉండాలి? పరిశుద్ధాత్మ అనుభవం మనము కలిగి ఉండాలి. అలాగే పౌలు భక్తుడు, పేతురు భక్తుడు ఆ రోజుల్లో ఆది అపోస్తల కార్యాల్లో మనం చూస్తే ఒక ప్రాంతానికి వెళ్ళి మీకు పరిశుద్ధాత్మ అనుభవం ఉందంటే వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? సంఘం ఏమంటారు తెలుసా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అంటారు వాళ్ళు. ఏమంటారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు, మాకు వినబడలేదు అంటే అప్పుడు వారు చేతుల నుంచి ప్రార్థన చేస్తే వాళ్ళందరూ కూడా వారు ఏం తెచ్చుకుంటారు? పరిశుద్ధాత్మ తెచ్చుకుంటారు. పరిశుద్ధాత్మ ఎలా వస్తుందంటే ఎలా పడతాలో వచ్చేది. పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది అంటే పరిశుద్ధాత్మ ఫార్ములా ఏంటి? పరిశుద్ధాత్మ మీరు అందరూ బాప్తిసం తీసుకున్నారా? అందరూ? మరి బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మ అంటే ఎలా చూస్తున్నారంటే పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది? బాప్తిసం తీసుకుంటూ వచ్చేద్దాం. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది? ఈ బేసిక్స్ మనం నేర్చుకోవాల్సినవి. ఒక క్రైస్తవ విశ్వాసంగా నువ్వు బాప్తిసం పొందావంటే బాప్తిసం పొందని నీకు ఏ అనుభవం ఉండాలంటే ఏ అనుభవం ఉండాలి? పరిశుద్ధాత్మ అనుభవం మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ అనుభవం ఎలా వస్తుంది? నీటిలో మునిగేస్తే వచ్చేస్తుందా? వస్తుంది. కానీ కనిపెట్టుకుని ప్రార్థన చేసే అనుభవాన్ని మనము యేసుక్రీస్తు వారితో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నంతసేపు శిష్యులు పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకోలేదు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత అనేక దినాలు కన్నీటితో ఉపవాసంతో ప్రార్థన చేస్తే, మేడగదిలో కూడుకుని వారు ప్రార్థన చేస్తే అనేక దినములైన తర్వాత పెంతెకోస్తు అనబడిన పండగ దినం వచ్చినప్పటికీ యేసుక్రీస్తు వారు ఆరోహణమైన తర్వాత నుంచి పెంతెకోస్తు అనబడిన దినం వరకు వారు కనిపెట్టుకుని ప్రార్థన చేస్తే వారు చేసినటువంటి విపరీతమైన ప్రార్థన గట పరిశుద్ధాత్మ ఎలా దిగి వచ్చిందట? అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా వేగింపబడి వారిలో ప్రతి వారి మీద రాలే. మన మోకాలు దేవుని యొక్క సన్నిధానంలో దేవుని కొరకు పోరాడాలి. మన మోకాలు దేవుని యొక్క సన్నిధానంలో దేవుని కొరకు రోదనం చేయాలి, విజ్ఞాపన చేయాలి. దేవుని యొక్క సన్నిధానంలో కనిపెట్టుకుని ప్రార్థన చేసే రీతిగా ఉండాలి. మనం ఎంతసేపు అయినా వ్యర్థమైన వాటిని చూడడానికి ఇష్టపడుతుంటాం, కానీ దేవుని సన్నిధానంలో కనిపెట్టుకునే అనుభవానికి మాత్రం మనము వెళ్ళలేం. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఈ యొక్క హోల్నెస్ ప్రేయర్ చేస్తున్నప్పుడు నేను ఆ మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుండేవాడిని. కొంతమంది సహోదరుల యొక్క పొజిషన్ నేను చూస్తుండేవాడిని. ఫస్ట్ ఇక్కడ కూర్చున్నవారు, ఆ తర్వాత కొంచెం దూరమైనప్పటికీ కొంచెం మరలా ఆ పొజిషన్ అనమాట, సిట్టింగ్ పొజిషన్, కొంచెం అయిపోయేలాగా అంటే కొంచెం ప్రార్థన అనేసరికి ఎక్కువ అనేసరికి ఎలా ఉంటుందంటే మనలో ఒక ఇరిటేషన్ అనేది పెరిగిపోతుంటుంది. పరిశుద్ధాత్మ అనేటువంటి అనుభవానికి మనం ఎప్పుడు వెళ్తాం? దేవునితో మన సత్సంబంధం కలిగి ఉన్నప్పుడు, దేవునితో మన సహానుభావం కలిగినటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉన్నప్పుడు. అందుకే ఇక్కడ అన్నాడు, మీరు అర్పించే అర్పణను ఏం ఉంచమన్నాడు అంటే దాని మీద ఏం పోయమన్నాడు? నూనె పోయమన్నాడు. దాని మీద అర్పణ మీద ఏం పోయమన్నాడు? నూనె పోయమన్నాడు. అంటే నీ మీద ఎటువంటి అభిషేకం ఉండాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీద ఎప్పుడు కూడా ఉండాలి. ఆ తర్వాత మనం చూస్తే సాంబ్రాణి ఏమేమన్నాడు? సాంబ్రాణి ఏమన్నాడు? సాంబ్రాణి ఎప్పుడు ఎక్కువగా సువాసన వస్తుంది? ఎప్పుడు సువాసన వస్తుంది సాంబ్రాణి? బాగా మండాలి, గడ్డగా ఉన్నప్పుడు వస్తుందా? దాన్ని బద్దలు కొట్టి బాగా పొడి చేస్తే వస్తుందా? దాన్ని బాగా పొడి చేయాలి. దాన్ని ఎంత బాగా పొడి చేసి ఎంత కాలి అగ్ని మీద వేస్తామో అంత సువాసన వస్తుంది. ఒక ఆత్మ సంబంధమైన విశ్వాసిగా నేను క్రీస్తు కొరకు ఎలా ఉండాలంటే ఒక సాంబ్రాణి వలె సువాసన వెదజల్లాలి. సాంబ్రాణి ఆ ప్రదేశంలో ఉందంటే ఆ ప్రదేశంలో ఉన్న ప్రదేశం అంతా కూడా మారిపోద్ది. ఆ ప్రదేశం యొక్క స్థితిగతులు అన్నీ కూడా మారిపోతాయి. ఒకేసారి ఆ ప్రాంతం అంతా కూడా ఎలా ఉంటుందంటే ఆహ్లాదకరంగా మారిపోద్ది. క్రీస్తు కూడా ఎలా ఉన్నాడంటే ఒక సువాసన పరిమళ తైలముగా ఆయన ఉన్నట్టుగా మనము చూడగలుగుతాం. ఇప్పుడు క్రీస్తుని పోలిన అనుభవం మనలో ఉండాలంటే, ఈ సాంబ్రాణి వంటి అనుభవం మనలో రావాలంటే ఏం చేయాలి? మనం బాగా నల్లగొట్టబడాలి. అగ్ని చేత మనం పరీక్షించబడాలి. అగ్ని అంటే శ్రమల వంటి అనుభవం. ఒక విశ్వాసి ఎప్పుడు పరిపూర్ణుడిగా చేయబడతాడు? ఒక విశ్వాసి ఎప్పుడు ఆత్మ సంబంధం విశ్వాసగా మారగలుగుతాడంటే ఆశీర్వాదాల చేత కాదు, దీవెనలు వచ్చినప్పుడు కాదు. దేవుడు కారు ఇచ్చాడండి అని చెప్పేసి చెప్పడంలో గొప్ప ఏముంది?
లోకస్తులకి ఇస్తాడు, మనకిస్తాడు. ఎర్రబ్బలు తిరగట్లేదు కూరల్లో, మనకన్నా బాబులు లాంటి కూరలో తిరుగుతున్నారు. ఎవరు ఆశీర్వదించబడ్డారు ఇప్పుడు? వాళ్ళు ఆశీర్వదించబడ్డారా, మనం ఆశీర్వదించబడ్డామా? ఆశీర్వాదం అనేది లోక సంబంధాలు కలిగి ఉంటారు, మనం కలిగి ఉంటాం. కానీ క్రీస్తు కొరకు శ్రమ పడ్డం అనేది ఉంటారు చూసారా, అది కొంతమందికి దేవుడు వస్తాడు. అందుకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆ భాగ్యం అందరికీ ఉండదు. క్రీస్తు కొరకు శ్రమ పడ్డం అంటే క్రీస్తు కొరకు మనల్ని మనము వేపరుచుకోవడం. సాంబ్రాణి వంటి అనుభవం అంటే మనల్ని మనం నల్లగొట్టుకోవాలి. మనం నల్లగొట్టుకొని సాంబ్రాణి వేసిన వెంటనే అది ఎవరికి సువాసన ఇస్తుంది అంటే, ఎవరికి సువాసన ఇస్తుంది? అది ఇతరులకు సువాసన ఇస్తుంది. ఇతరులకు సువాసన ఇస్తుంది. ఒక క్రైస్తవ విశ్వాసిగా ఇతరుల కొరకు ఎంత సువాసన ఇచ్చావు, ఒక విశ్వాసగా నువ్వు ఉండగలుగుతున్నావు, ఒక విశ్వాసగా నువ్వు మారగలుగుతున్నావు. యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ త్యాగం, యేసుక్రీస్తు వారు చేసినటువంటి సిలువ యాగం ఈ రోజు కూడా అనేక మందిని మార్చగలుగుతుంది కదా. అదే యేసుక్రీస్తు వారిని అనుసరిస్తున్నటువంటి నీ ద్వారా ఎంతమంది దేవుని వద్దకు నడిపించగలుగుతున్నారు, ఎంతమందిని దేవుని వద్దకు మనం ఆకర్షించగలుగుతున్నాం. నువ్వు ఉండే రూములో నీకున్న సాక్ష్యం ఏంటి? నువ్వు ఉండే ప్రదేశంలో నీ కొరకు సాక్ష్యం ఏంటి? నువ్వు ఉండే ఈ రూములో నిన్ను చూసి ఇదిగో ఎంత సువాసన పరిమళ తైలంగా ఉందండి ఈ విశ్వాసాన్ని చెప్పుకునే ఒక లక్షణం మనం కలిగి ఉన్నాము. మనల్ని చూసి కొంతమంది అయినా మనల్ని ఫాలో అయ్యే అనుభవం మనం కలిగి ఉన్నాము. ఈ యొక్క సాంబ్రాన్ని మనం చూస్తే సాంబ్రానికి ఉన్నటువంటి లక్షణం ఏంటి? ఇది సువాసన వెదజల్లే. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా ఆ పరిస్థితులన్నీ కూడా మార్చేసే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఒక విశ్వాసిగా క్రీస్తు యొక్క స్వరూపాన్ని కలిగినటువంటి నీవు నేను, క్రీస్తులోనికి రక్షణ పొందిన నీవు నేను, మనం ఎక్కడున్నా ఆ స్వరూపాన్ని మనం మార్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఆ స్థితిగతులను మనము మార్చేయాలి. వాళ్ళతో పాటు మనము అని కాదు, మనవలే వాళ్ళు అన్నట్టు ఉండాలన్నమాట. మనవలే వాళ్ళు ఉండాలి, వాళ్ళ వలే మనం మారడం కాదు, వారి వలే మనం మారడం. నేను మొన్న కూడా జ్ఞాపం చేసుకున్న డేవిడ్ లివింగ్స్టన్ స్టోరీ మీలో ఎంతమంది చదవరో నాకు తెలియదు. ఈ డేవిడ్ లివింగ్స్టన్ తన యొక్క జీవితం అంతా కూడా ఎవరి కొరకు సమర్పించాడంటే క్రీస్తు కొరకు సమర్పించాడు. క్రీస్తు కొరకు సర్వము వెచ్చించాడు ఆయన. ఇక యూకేలో డాక్టరేట్ చేసినటువంటి వ్యక్తి ఏ ప్రాంతాన్ని ఎన్నుకుంటాడంటే క్రీస్తు యొక్క పరిచర్య కోసం ఆఫ్రికా ప్రాంతాన్ని ఎన్నుకుంటాడు. చేయి పాడైపోద్ది, కన్ను పోతుంది. ఆఫ్రికాలో ఆ యొక్క అరణ్య ప్రయాణాలు చేస్తున్నప్పుడు కాల్లో ముళ్ళు గుచ్చుకుని ఎంటర్ ఒక బాడీ పార్ట్ అంతా కూడా పనిచేయడం మానేస్తుంది. ఆయన కూడా క్రీస్తు కొరకు ఏమాత్రం కూడా వెనుక తీయలేదు. దేవుని యొక్క పని కొరకు ఏమాత్రం కూడా వెనుక తీయకుండా దేవుని కొరకు విశ్వాసంతో పనిచేసిన వాడు. అందుకే మొన్న కూడా జ్ఞాపం చేస్తాను, ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన హార్ట్ కావాలని ఆయన హార్ట్నేమో ఆఫ్రికాలో కప్పెట్టారు. ఆయన బాడీని ఏం చేస్తారు, 6 నెలలు బాగా డ్రైవ్ చేసి లండన్ పంపించారు. చనిపోయిన తర్వాత కూడా పరిమళ వాసన అంటే అది. క్రీస్తు కొరకు బ్రతకడం అంటే నువ్వు చనిపోయి కూడా అనేక మందికి వెలుగవడం, నువ్వు చనిపోయి అనేక మందికి మాదిరికరంగా జీవించడం, నువ్వు చనిపోయినా కూడా నీ యొక్క క్రియలు అనేక మంది చెప్పుకునే రీతిగా నీవు నేను జీవించడం. ఆ క్రియలనే క్రీస్తు కలిగి ఉన్నాడు. ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి, ఒక వ్యక్తి చనిపోయి 2025 సంవత్సరాలు అవుతున్నా ఆ వ్యక్తి యొక్క రక్త ప్రభావం ఇప్పటికీ కూడా పనిచేస్తుందంటే ఎంత ప్రభావం లేకపోతే పనిచేస్తుంది? ఈ ప్రపంచంలో చాలామంది ట్రై చేస్తారు మాకలాగా, మేము చనిపోయిన తర్వాత మా పేరు చెప్పుకోవాలని చాలామంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఒకసారి ఆప్షన్. క్రీస్తు కొరకు మనం ఒక సువాసన వలె మన జీవితాన్ని అనేక మందికి దారవేయడం. మన సెల్ఫ్ మనం కోరుకోవడం కాదు, మన ఇచ్చలు మనం తీర్చుకోవడం కాదు. క్రీస్తు కొరకు జీవించడం అంటే క్రీస్తుని ఒక మాదిరికరంగా ప్రపంచానికి మనము పరిచయం చేయడం. అందుకే సాంబ్రాణి వంటి అనుభవం మనం కలిగి ఉండాలి. ఈ సాంబ్రాణికి ఉన్న లక్షణం, అది ఏ చెడు స్వభావం అయినా, ఏ చెడు పరిస్థితులని సాంబ్రాణి వేసినట్టు ఏమైపోద్ది, స్థితిగతులు అన్నీ కూడా మారిపోతాయి. నువ్వు ఎప్పుడు మారుతావు అలాగంటే క్రీస్తు కొరకు నువ్వు ఒక సాంబ్రాణి వలె నలగొట్టబడినప్పుడు, క్రీస్తు వలె ఒక సాంబ్రాణి వలె నువ్వు సమర్పణ అనుభవాన్ని కలిగినప్పుడు. ఆ తర్వాత మనం చూస్తే ఆ గోధుమ పిండి ఇదంతా కూడా చేయమన్నాడు. ఆ తర్వాత ఇంకే మనం చూస్తే ఆ 4వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదివితే, నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యం చేయనప్పుడు అది నూనె కలిసినది పొంగనది నైనా గోధుమ పిండి అప్పడములే కానీ నూనె రాచినది పొంగనది నైనా పూరీలు కానీ కావాలి. ఇది ఎటువంటిది అయి ఉండాలి? అటు అర్పణ పొంగనిది. ఎటువంటి అనుభవం కలిగి ఉండాలి? పొంగని అనుభవం అంటే ఎక్స్ట్రాలు ఎక్కువ ఉండకూడదు అనమాట. దేవుడి దగ్గర ఏమి ఉండకూడదంట, మన లాంగ్వేజ్లో చెప్పాలంటే అతిశయం అంటారు కదా,
అతిశయం అనేది దేవుడి దగ్గర పనిచేయదు. పొంగడం అంటే ఉప్పొంగడం, నేను కాబట్టి, నేను చేస్తే, ఇది నా ద్వారానే, ఇది మేమే అన్నది ఎప్పుడు కూడా గాడ్ ఎప్పుడు కూడా ఇష్టపడ్డాం. గాడ్ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఒబీడియన్స్. దేవుడి దగ్గర మనకు కావాల్సింది ఎప్పుడు కూడా ఏం కావాలో తెలుసా? విధేయత కావాలి. విధేయత మనం దేవుని దగ్గర నేర్చుకోవాలి. విధేయతతో దేవుని దగ్గర మనం పనిచేసే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఒక భక్తి జీవితంలో నువ్వు ఒక పరిపూర్ణమైన విశ్వాసగా దేవుని ఎదుట దేవుణ్ణి ఎప్పుడు మెప్పించగలుగుతావు, ఎప్పుడు దేవుణ్ణి నీ వైపు చేయగలవు అంటే ఇటువంటి అనుభవాలన్నీ కూడా మనం కలిగి ఉన్నప్పుడు. నువ్వు పిండి చేయబడిన అనుభవం అనగా నువ్వు నలగొట్టబడిన అనుభవం ఉండాలి. అనేక మందికి పరిమళ వాసన వచ్చేవాడుగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి తెలుసా? పొంగని అనుభవం అనగా అతిశయము, గర్వము ఇవన్నీ కూడా దేవుని యొక్క సన్నిధానంలో పనిచేయడానికి వీల్లేదు. దేవుని ఎదుట మనం ఎవరైనా సరే ఎలా ఉండాలి తెలుసా? తగ్గిపోవాల్సిందే. దేవుని దగ్గర ఎవరమైనా సరే మన స్థితిని దేవుని ఎదుట మనము ఒప్పుకోవాల్సిందే. ఆ తర్వాత ఇంకా మనం క్రింద చూస్తే 7వ వచనంలో మనం చూస్తే, నీవు అర్పించినది కొండలో ఉండిన ఎడల నైవేద్యమైన ఎడల నూనెతో కలిసిన గోధుమ పిండితో దాన్ని చేయాలి. వాటితో చేయబడిన నైవేద్యం యెహోవా వద్దకు తేవాలను. యాజకుని వద్దకు దానిని తెచ్చిన తర్వాత అతడు బలిపీఠం దగ్గర దాన్ని తేవాలను. ఇదంతా మనం చూస్తాం. ఆ తర్వాత 11వ వచనం చదువుదాం. మీరు యెహోవాకు చేయ నైవేద్యం ఏది కూడా పులిసి పొంగని దానితో చేయాలి. దేవునికి చేసే నైవేద్యం, దేవునికి ఇచ్చే బహుమానంతో కూడినటువంటి అర్పణ దేనితో చేయకూడదట? పులిసి పొంగిన దాంతో చేయకూడదట. అనగా దేవుడికి అర్పించే అర్పణ చాలా శ్రేష్టమైనదిగా ఉండాలట. దేవునికి అర్పించే అర్పణ చాలా శ్రేష్టమైనదిగా ఉండాలి. దేవునికి అర్పించే అర్పణ చాలా పరిశుద్ధమైనదిగా ఉండాలి. దాంట్లో పులిసి పొంగినది ఏది కూడా దేవుడు ఇష్టపడే దేవుడు. పులిసింది దేనికి సాదృశ్యం? పులిసిన పిండి కొంచెమైనను ఆ ముద్దంతయ్య కూడా పులిచేయను కదా. అంటే దేవునికి విరోధమైన కార్యం మనలో ఏదున్నా కానీ అదేం చేస్తుంది? నేను చెప్పాను కదా, మొట్టమొదట సిగరెట్ ఎక్కడికి వస్తుందట? 2 ఫింగర్లోకి వస్తుందట. ఆ 2 ఫింగర్స్లోకి వచ్చిన సిగరెట్ మొత్తం ఏం చేస్తుంది? ఎంటైర్ బాడీని తన కాదంలోనే తీసుకుంటుంది. ఒక భక్తుడు రాశాడు, ఏ పాపమైనా సరే మన డోర్ కొట్టే మన దగ్గరకు వస్తుందట. ఏ పాపమైనా సరే మన పర్మిషన్ తీసుకునే మన దగ్గరకు వస్తుందట. అంటే ఇప్పుడు మన ఎదురుకుండా సినిమా కనిపించింది అనుకోండి, ఆ సినిమా చూడమంటావా అని ఒక ఇండికేషన్ మనకు వస్తుంది. అది మనం పర్మిషన్ ఇస్తేనే మన కళ్ళు ఏం చేస్తాయి? దాన్ని చూస్తాయి. చాలాసార్లు తినుబండారాలు మనం చూస్తాం. ఆ తినుబండారాలు మనం చూసినప్పుడు తినాలని ఆశపడుతుంటుంది. అది మనం ఎప్పుడైతే తినాలనుకుంటామో మనం దానికి యాక్సెప్ట్ చేసినప్పుడే మన బాడీ అంతా కూడా ఏం చేస్తుంది? తింటుంది. అలాగే ప్రతిదీ కూడా మన పర్మిషన్లో కూడా ఏం చేయదు. గాడ్ అన్నాడు, అందుకే అర్పించే అర్పణ ఎలా ఉండాలంటే పులిసి పొంగని వంటి అనుభవం ఉండాలి. అనగా మనం ఎలా ఉండాలి తెలుసా? మనలో చెడు స్వభావం అనేది ఏది కూడా ఉండడానికి వీల్లేదు. దేవుని ఎదుట నిన్ను నువ్వు అర్పించుకోవాలి. దేవుని ఎదుట నిన్ను నువ్వు అంగీకరించబడే రీతిగా ఉండాలంటే సగం అది సగం ఇది పెట్టిన వస్తే దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడే దేవుడు కానే కాదు. ఐదర్ అర్పించు లేదంటే మానే. గాడ్కి పెద్ద ఫరక్ పడేది ఏదీ లేదు. కానీ ఇది అది కలిపి అర్పిస్తానంటే దేవుడు ఎంత మాత్రం కూడా దాన్ని ఇష్టపడేవాడు కానే కాదు. ఒక పరిపూర్ణమైన విశ్వాసి పరిపూర్ణమైన అర్పణగా చేయబడాలంటే క్వాలిటీస్ అన్నీ కూడా ఒక విశ్వాసంలో ఉండాలి. క్రీస్తు ఈ క్వాలిటీస్ అన్నీ కూడా కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు వారిలో ఈ క్వాలిటీస్ అన్నీ కూడా కలిగి ఉన్నాడు. అందుకే అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడో స్థాపించగలడు. ఆయన మీద ఎన్నో నేరాలు మోపారట. ఏ నేరము కూడా ఆయన ప్రూవ్ చేయలేకపోయింది. ఎందుకంటే ఆయన అంత నీతిమంతుడిగా అంత నిర్దోషిగా జీవించాడు. అందుకే అంటున్నాడు, మీరు అర్పించే అర్పణ ఎలా ఉండాలో తెలుసా? పులిసి పొంగని దానితో దాన్ని చేయాలి. యాలి అనగా పులిసినది అయినను తేనైనను యెహోవాకు హోమముగా దహింపవలదు. తేనె కూడా దేవునికి అర్పించకూడదు. తేనె ఎందుకు అర్పించొద్దు అన్నాడు దేవుడు? తేనె ఎందుకు అర్పించొద్దు అన్నాడు? చాలామంది ఎలా ఉంటాయి, చాలామంది మాటలు ఎలా ఉంటాయట? చాలా తీపిగా ఉంటాయి. పెద్దల మీద పప్పలు వండేస్తారంట పెద్దలు అంటారు. మన సామెతలు బాగా తెలుసు కదా. పెద్దల మీద ఏమి వండేస్తారు? పప్పలు. లోపలేమో క్రోధంతో కూడినట్టు హృదయం అట, పైకేమో ప్రేమ కలిగిన మాటలు. లోపలేమో ఏమంటారు? కనపడిన వాళ్ళు కల్లా ప్రైజ్ లాడే, కనపడిన వాళ్ళు కల్లా ప్రైజ్ లాడు. ఇంకా కొంచెం కనిపించాలంటే హగ్గులు. ఆ తర్వాత లోపల ఉంటుంది కత్తులు అన్నమాట.
కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఒక్కొక్కల మాటలు మనం చూస్తాం. ఆ పేదాల నుంచి వచ్చే మాటలన్నీ పనికి వాళ్ళ మాటలే, పేదాల నుంచి వచ్చే మాటలన్నీ అపవిత్రమైన మాటలే. అందుకే గాడ్ అంటాడు, నీ నాలుక అగ్ని, నీ నాలుకను జాగ్రత్తగా, నీ హోల్ బాడీకి శిక్ష తెచ్చేది ఏంటి తెలుసా? నీ నాలుక. కాబట్టి నీ నోరు నదుపులో పెట్టుకోమంటాడు. ఇక్కడ తేనె యొక్క స్వభావం ఏంటంటే, తేనె తీపిగా ఉంటుంది, తేనె చాలా రుచికరంగా ఉంటుంది, కానీ దాని యొక్క స్వభావం ఏంటి తెలుసా? తేనెను ఒక రోజు బయట పెట్టామంటే వెంటనే పులిసిపోద్ది అనమాట. తేనెను బయట పెడితే పులిసిపోయే స్వభావం కలిగి ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా మారిపోయే స్వభావాన్ని ఇష్టపడే దేవుడు కానే కాదు. లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడే స్వభావం దేవుడు ఇష్టపడే దేవుడు కానే కాదు. అందుకే అంతరంగ స్వభావాన్ని దేవుడు ఇష్టపడే దేవుడు. నేను మొన్న కూడా జ్ఞాపం చేస్తాను, దహన బలులు అర్పిస్తున్నప్పుడు దావీదు చేసినటువంటి ప్రార్థన 51వ కీర్తన, నువ్వు అంతరంగమున సత్యం కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము దయచేయమంటాడు. దేవుడు ఎక్కడ సత్యాన్ని కోరతాడట? మనుషులు పెదవులతో పొగిడితే చూస్తారు, కానీ గాడ్ మాత్రం ఏం చూస్తాడట? అంతరంగంలో సత్యాన్ని చూస్తాడు. అందుకే గాడ్ అన్నాడు, తేనె నాకు దేవునికి అర్పించే అర్పణలో తేనెను చేర్చొద్దన్నాడు. ఎందుకు తెలుసా? తేనెకునేటువంటి స్వభావం పైకి చాలా టేస్ట్గా కనపడుతుంది, కానీ దాని స్వభావం ఏంటి తెలుసా? ఇమ్మీడియట్గా మారిపోద్ది. మారిపోయే స్వభావం కలిగిన వారిని దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడేవాడు కానీ కాదు. చాలామందికి స్టెబిలిటీ ఉండదు భక్తి జీవితంలో, చాలామందికి విశ్వాస జీవితంలో స్టెబిలిటీ ఉండదు, అనాలోచితంగా మారిపోతుంటారు. ఈ విషయాలను కూడా మనం జ్ఞాపం చేసుకుందాం. ఆ తర్వాత మనం చూస్తే చూడండి, 13వ వచనం మనం చూస్తే, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఏం చేర్చమన్నాడు? ఉప్పు చేర్చమన్నాడు. ఉప్పుకున్న లక్షణం ఏంటి? ఉప్పుకున్న లక్షణం ఏంటి? సారం. దానికి ఒక క్వాలిటీ ఉంటుంది. ఉప్పుకున్నటువంటి లక్షణం. అది ఏ వస్తువునైనా సరిగా త్వరగా చెడిపోనవదు. ఏ వస్తువునైనా త్వరగా చెడిపోనవదు. ఇప్పుడు పచ్చళ్ళు మనం చూస్తుంటాం, మీరు పచ్చళ్ళు బాగా పెడతారు కాబట్టి లేడీస్, అందులో ముఖ్యంగా ఈ యొక్క ఆవకాయ ముక్కలు అన్నీ దేంట్లో నానబెడతారు? ఎందులో నానబెడతారు? మా చేత చేస్తున్నారు వంటలన్నీ మీరు అంటే చెప్పేస్తున్నారు, మీకు తెలియనట్టు కూర్చున్నారు అన్నమాట. ఆవకాయ ముక్కలన్నీ ఎందులో నానబెడతారు? ఉప్పులో నానబెడతారు. ఎందుకు ఉప్పులో నానబెడతారంటే అది త్వరగా. ఉప్పు దేనికి సాదృశ్యం అంటే, ఇది దేన్ని కూడా త్వరగా పాడుగానవదు. ఇది పాడు చేసే లక్షణాన్ని కలిగి లేదు. అందుకే దేవుడు ఏమన్నాడు అంటే, దాంట్లో ఏం చేర్చమన్నాడు? ఉప్పు చేర్చమన్నాడు. ఈ ఉప్పు చేర్చినప్పుడు ఏ అర్పణమైనా కూడా పాడవదు, ఏ వస్తువైనా త్వరగా పాడవపోని స్వభావం కలిగి ఉంటుంది. కాబట్టి దీంట్లో ఉప్పు చేర్చమన్నాడు. అందుకే ఈ ఉప్పును మనం చూసినట్లయితే ఇది దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంటుంది. అందుకే పౌలు భక్తుడు అంటాడు, మీ సంభాషణ ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలంటే, ఉప్పు వేసినట్లు ఎలా ఉండాలి? రుచికరంగాను కృపాసహితంగాను ఉండాలంటాడు. అంటే మన సంభాషణ అంతా కూడా ఎలా ఉండాలట? కృపాసహితంగా ఉండాలట. ఉప్పుకి దేవుడు అంత సారం ఇచ్చాడు. అది దేన్ని కూడా పాడు కాకుండా నిల్వ చేసే సామర్థ్యాన్ని ఉప్పుకు దేవుడు ఇచ్చాడు. నిన్ను నన్ను పాడవకుండా కాపాడేది ఏంటంటే ఈ యొక్క వాక్యం అనే సారం, వాక్యం అనే ఉప్పు. ఇటువంటి లక్షణాలన్నీ కూడా మనం కలిగి ఉన్నప్పుడు దేవుని ఎదుట ఒక ఇష్టానుసారమైన దేవుడు అంగీకరించే ఒక నిజమైన అర్పణగా మనం దేవుని ఎదుట ఉండగలుగుతాం. కాబట్టి నువ్వు అర్పించే అర్పణ అనగా ఒక నైవేద్యంగా నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవాలనుకున్నప్పుడు, అంటే దేవుని ఎదుట నిన్ను నువ్వు ఒప్పించుకోవాలనుకున్నప్పుడు, దేవుని కొరకు నువ్వు ఈ లక్షణాలన్నీ కూడా కలిగి ఉన్నప్పుడు నిన్ను నువ్వు దేవుని ఎదుట ఒప్పింప చేయడానికి, దేవుడు నిన్ను ఒప్పుకో చేయడానికి ఒక గొప్ప ఇష్టం కలిగి ఉంటాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించడానికి ఎప్పుడు కూడా మక్కువ కలిగి ఉంటాడు. కాబట్టి దేవుని మనం ఒప్పించాలి, దేవుని చేత మనం అంగీకరించబడాలి, దేవుని చేత అంగీకరించబడే ఒక అర్పణగా, ఒక నైవేద్యంగా మనం ఉండాలంటే ఇటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా మనకు కలిగి ఉండాలి. అందుకే క్రీస్తు కూడా ఇటువంటి క్వాలిటీస్ కలిగి సంఘం కొరకు తను తాను సమర్పణ చేసుకుని, సంఘం కొరకు తను తాను అర్పణగా అర్పించుకున్నాడు. ఆయన వంటి స్వరూపం, ఆయన వంటి స్వభావం, ఆయన వంటి విధానం మనలో రావాలంటే మనం కూడా ఇటువంటి క్వాలిటీస్ మనం కలిగి విశ్వాసంలో ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించింది గాక. ఆమెన్. ఆయనకు శరీరం కొరకు రక్తం కొరకు సిద్ధపరచ